మొత్తం అయితే ఒకే అమరావతిలో 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఉంటాయా? ఒకే ఊళ్ళో 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఉండవుగా. ఇప్పుడు గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే కదా. మరి మళ్ళీ ఈ ప్రాంతంలో ఇంకొక ఎయిర్పోర్ట్ ఎందుకు ఉంటుంది? ఇది కన్ఫ్యూజన్ కదా. అప్పుడు నువ్వు 29 గ్రామాలే పెట్టాలి. 29 గ్రామాలే అంటే అది రాజధాని, అంతర్జాతీయ రాజధాని అయిపోతుందా? సింగపూర్ అయిపోతుందా? జపాన్ అయిపోతుందా? జర్మనీ అయిపోతుందా? పచ్చిదగా కదా అది. లేదా నువ్వు ఒక ఎయిర్పోర్ట్ ఇప్పుడు లైక్ హైదరాబాద్లో బేగంపేట మూసేసి అది పెట్టినట్టు అంటే ఇప్పుడు గన్నవరం వాళ్ళని మోసం చేసినట్టు అంతే కదా. కనీసం ఇప్పుడు బేగంపేటలో డొమెస్టిక్ ఏం పెట్టట్లేదు కదా. అప్పుడు గన్నవరం ఆ ప్రాంతాల వాళ్ళందరినీ మోసం చేసినట్టే కదా. అసలు క్లారిటీ లేకుండా ఇప్పుడు నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నావు, చెప్పాలనుకుంటున్నావు, అది స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పండి. ఎందుకు ఈ దాపరికాలు? ఇదే మీ ఇంట్లో వ్యక్తిగత ఆస్తులు కాదు కదా, మీ కుటుంబ సంబంధాలు అయితే ఎవరికి చెప్పక్కర్లేదు, నీ వ్యక్తిగతం. రాష్ట్రానికి సంబంధించిన అంశంలో ఎందుకు ఈ దాపరికాలు? ఎందుకు మోసం చేయడాలు? ఎందుకు దగా చేయడాలు? ఇదివరకు ఇట్లాగే రాష్ట్ర విభజన సందర్భంలో పచ్చి దగా చేశారు ప్రజల్ని. రాష్ట్రం ఏం విడిపోదు సాగుదు, ఊరికి మేము 2 కాళ్ళు చెప్తున్నాం కదా, అక్కడ తెలంగాణ వస్తుందని చెప్తున్నాం, తెలంగాణకు మద్దతు ఇస్తున్నాం అంతే అని ఇదే కాంగ్రెస్ చెప్పింది, ఇదే తెలుగుదేశం చెప్పింది ఆంధ్ర వాళ్ళకి. మేము జస్ట్ ఓట్ల కోసం అక్కడ చెప్తున్నాం, మీరేం కంగారు పడకండి, రాష్ట్రం విడిపోయేది విడదీసే దమ్ము ఎవరికి లేదు అని చెప్పారు. పాప ఆయన ఉండవల్లి గారు అయితే రాజ్యాంగం చూసి చెప్తున్నా నేనేం చెప్పాడు. పాప ఆయన చూసిన రాజ్యాంగం ఏందో ఇట్లా జరిగిపోయింది. వాళ్ళ పార్టీనే చేసింది ఆయన. చివరికి ఆ పార్టీని వదిలి ఆయన కూర్చున్నాడు.